నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. ఇథనాల్ ఇష్యూలో రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, రైతులపై జరిగిన లాఠీ ఛార్జ్ను అదే రోజు మేము తీవ్రంగా ఖండించామని, ఇథనాల్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లిలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అతని కుమారుడే కారణమని, 10 ఏళ్లపాటు మంత్రిగా, స్థానిక ఎమ్మెల్యేగా ఉండి అనుమతులు అన్నీ ఇచ్చి ఇప్పుడు నాకేమీ తెలియదనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. ఆయన సొంత పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొల్యూషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఈరోజు పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఏ పొల్యూషన్ దీనివల్ల వస్తుంది, ఏ పొల్యూషన్ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి పొల్యూషన్ అవుతుంది అని చెప్పేసి ఈరోజు ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి అతి ఇంపార్టెంట్ శాఖకు మంత్రిగా ఉండి ఆ శాఖ క్లియరెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తివి నువ్వు. పొల్యూషన్ శాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి గారు, నీ శాఖ ఈరోజు ప్రజలు ఆందోళన చెందుతున్నది ఇక్కడ ఫ్యాక్టరీ వచ్చినందుకు కాదు. ఫ్యాక్టరీ వల్ల రేపు కాలుష్యం వస్తుందని, దానివల్ల ప్రజలు నివసించే యోగ్యం ఉండకపోవచ్చని, ఇక్కడ దానివల్ల రేపు ఏమైనా వ్యాధులు వస్తాయని, ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పాడవుతుందనో, పొల్యూషన్ వల్ల నష్టం జరుగుతుందనో ఆందోళన చెందుతూ ఉన్నారు కదా. అలాంటి ఇంపార్టెంట్ పొల్యూషన్ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి మీరు 7 జూలై 2023 7th జూలై 2023 రోజు మీరు తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మీరు మరి ఈరోజు ఈ పర్మిషన్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అంతేకాకుండా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు నిర్మల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు, అసలు ఆయన ఏమీ తెలియనట్లు, ఏదో జరుగుతున్నట్లు భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. అయ్యా ఇంద్రకరణ్ రెడ్డి, 10 సంవత్సరాలు నిర్మల్లో మంత్రిగా ఉన్నావు. నీ హయాంలో నీవు నీ మంత్రిత్వ శాఖ నుంచి నువ్వు పర్మిషన్ ఇచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మల్లో స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మంజూరులు 4 డిపార్ట్మెంట్ నుంచి మంజూరు ఇచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలో ఇథనాల్ ఫ్యాక్టరీ రావడానికి కారణం నువ్వు, నీ కొడుకు మిత్రుడైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నిర్మల్లో మీ పొల్యూషన్ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నువ్వు, నీ శాఖ ద్వారా పర్మిషన్స్ గ్రాంట్ చేసి నిర్మల్ నియోజకవర్గంలో నీవు పర్మిషన్ ఇచ్చి ఈరోజు ఏమీ తెలియనట్లు ఈరోజు మంది మీద బట్టగాల్చి మీద పడేస్తూ ఉన్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు మానవత్వం ఉంటే, ఈ ఇచ్చినటువంటి జీవో గత ప్రభుత్వంలో నీ హయాంలో నీ మంత్రిత్వ శాఖ నుంచి నువ్వు ఇచ్చినటువంటి జీవో నీవు ఇవ్వలేదని చెప్పగలుగుతావా? నీ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పగలుగుతావా? లేక నీకు తెలియకుండానే నీ మంత్రిత్వ శాఖలో ఈ జీవో వచ్చిందని చెప్పగలుగుతావా? కేవలం మాయ మాటలు చెప్పడం కాదు. మంత్రి గారు ఆ రోజు నీ ఆలోచన విధానం కోసమో, నీ స్వార్థం కోసమో నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఇథనాల్ ఫ్యాక్టరీని నువ్వు ఇక్కడ మంజూరిచ్చి ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి అన్ని గాలి కొదిలేసి నీ స్వార్థం కోసము ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ మా మీద రుద్దినవు.